Hi students, good morning all of you. Welcome to our TOEFL class. ఈరోజు మన TOEFL క్లాస్లో థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి లిజనింగ్ సెషన్ 1కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా కొన్ని వర్డ్స్ సంబంధించినటువంటి మీనింగ్స్, ఆ వర్డ్స్ని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలి అనే విషయాలని తెలుసుకుందాం. వొకాబులరీ యాక్టివిటీస్లో భాగంగా కొన్ని వర్డ్స్ చెప్తాను, వాటి యొక్క మీనింగ్స్, అలాగే వాటిని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ ఈజ్ రన్నింగ్. రన్నింగ్ అంటే పరిగెత్తుట. దీని ఇంగ్లీష్లో మీనింగ్ మూవింగ్ ఫాస్ట్ ఆన్ యువర్ ఫీట్ అని చెప్తాం. మూవింగ్ ఫాస్ట్ ఆన్ యువర్ ఫీట్ అంటే కాళ్ళతో వేగంగా వెళ్ళడం, అంటే పరిగెత్తడం. ఈ రన్నింగ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఇప్పుడు ఒక వాక్యాన్ని చెప్పాలి. ఆ వాక్యం ఏంటో చూడండి. I love running in the park to feel the wind on my face. I love running in the park to feel the wind on my face. Students, మీరు నాతో పాటు చెప్పండి. I love running in the park to feel the wind on my face. I love running in the park to feel the wind on my face. I love running in the park to feel the wind on my face. ఓకే, సెకండ్ వర్డ్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే మనందరికీ తెలుసు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, బాలురు బాలికలు, వీళ్ళందరినీ కలిపి మనం చిల్డ్రన్, పిల్లలు అంటాం. ఇంగ్లీష్లో దీని యొక్క మీనింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, యంగ్ పీపుల్. బాయ్స్, గర్ల్స్, యంగ్ పీపుల్, వీరిని చిల్డ్రన్ అంటారు. ఈ చిల్డ్రన్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఒక సెంటెన్స్ని ఎలా చెప్పాలో చూద్దాం. ఎట్ ద ప్లే గ్రౌండ్ చిల్డ్రన్ ప్లే ఆన్ స్వింగ్స్ అండ్ స్లైడ్స్. ఎట్ ద ప్లే గ్రౌండ్ చిల్డ్రన్ ప్లే ఆన్ స్వింగ్స్ అండ్ స్లైడ్స్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఫన్. ఫన్ అంటే సంతోషం. సంథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ అండ్ జాయ్ఫుల్. మిమ్మల్ని సంతోషంగా ఆనందంగా ఉంచేదాన్ని ఫన్ అంటాం. దీని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో చూడండి. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ సో మచ్ ఫన్. స్నేహితులతో ఆడడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ నాతో పాటు చెప్పండి. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ సో మచ్ ఫన్. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ సో మచ్ ఫన్. Playing with friends is so much fun. Next word is game. Game అంటే మనం సంతోషంగా ఉండడానికి, సరదాగా గడపడానికి చేసేటటువంటి ఒక పని, అంటే ఆట అంటాం మనం. దీని ఇంగ్లీష్లో an activity with rules for amusement. రూల్స్తో ఆడేటటువంటి, సంతోషం కోసం రూల్స్తో ఆడేటటువంటి, చేసేటటువంటి ఒక పనినే గేమ్ అంటారు. గేమ్ అంటే ఆట. దీనిని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో చూడండి. Let's play a game of hide and seek in the backyard. ఈ సెంటెన్స్ నాతో పాటు చెప్పండి. Let's play a game of hide and seek in the backyard. Let's play a game of hide and seek in the backyard. Let's play a game of hide and seek in the backyard. Let's play a game of hide and seek in the backyard. Next word is shopping. Shopping అంటే వస్తువుల్ని మనం కొనడాన్ని షాపింగ్ చేయడం అంటాం. ఏదన్నా షాప్కి వెళ్ళి, స్టోర్స్కి వెళ్ళి అక్కడ వస్తువులను కొంటాం కదా, దాన్నే షాపింగ్ అంటారు. అంటే వస్తువులు కొనడం. బయింగ్ థింగ్స్ ఫ్రమ్ స్టోర్స్. బయింగ్ థింగ్స్ ఫ్రమ్ స్టోర్స్, దీనినే షాపింగ్ అంటాం. దీని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలి. మామ్ అండ్ ఐ ఎంజాయ్ షాపింగ్ ఫర్ గ్రాసరీస్ టుగెదర్. ఈ సెంటెన్స్ చెప్పండి. మామ్ అండ్ ఐ ఎంజాయ్ షాపింగ్ ఫర్ గ్రాసరీస్ టుగెదర్. 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 నెక్స్ట్ వర్డ్ ఈజ్ నైస్. నైస్ అంటే బాగుందని.
ప్లెజెంట్ ఆర్ కైండ్, ప్లెజెంట్గా కైండ్గా ఉండేదాన్ని నైస్ అంటారు. దీని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో చూడండి. ఇట్స్ నైస్ వెన్ ఫ్రెండ్స్ షేర్ దే టాయ్స్ విత్ యూ. ఈ సెంటెన్స్ చెప్పండి. ఇట్స్ నైస్ వెన్ ఫ్రెండ్స్ షేర్ దే టాయ్స్ విత్ యూ. ఇట్స్ నైస్ వెన్ ఫ్రెండ్స్ షేర్ దే టాయ్స్ విత్ యూ. ఇట్స్ నైస్ వెన్ ఫ్రెండ్స్ షేర్ దే టాయ్స్ విత్ యూ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అంటే పండ్లు. స్వీట్ ఆర్ జ్యూసీ ఫుడ్ దట్ గ్రో ఆన్ ట్రీస్. చెట్ల మీద పెరిగేటటువంటి తీయటి ఫలాలనే ఫ్రూట్స్ అంటారు. దీని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలి? యాపిల్స్, బనానాస్ అండ్ ఆరెంజెస్ ఆర్ డెలిషియస్ ఫ్రూట్స్. సెంటెన్స్ చెప్పండి. యాపిల్స్, బనానాస్ అండ్ ఆరెంజెస్ ఆర్ డెలిషియస్ ఫ్రూట్స్. యాపిల్స్, బనానాస్ అండ్ ఆరెంజెస్ ఆర్ డెలిషియస్ ఫ్రూట్స్. Apples, bananas and oranges are delicious fruits. Next word is good. Good ante manchi. Something positive or high quality. మంచి క్వాలిటీ తోటి పాజిటివ్గా ఉండేటటువంటి చేసేదాన్ని గుడ్ మంచి అంటాం. దీని సెంటెన్స్లో ఈటింగ్ వెజిటబుల్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. చెప్పండి. ఈటింగ్ వెజిటబుల్స్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఈటింగ్ వెజిటబుల్స్ is good for your health. Eating vegetables is good for your health. ఓకే, వొకాబులరీ సంబంధించి కొన్ని వర్డ్స్ మనం విన్నాం కదా. ఇప్పుడు లిజనింగ్ సెషన్ 1లో మనం ఒక ఆడియో క్లిప్ని విందాం. ఈ ఆడియో క్లిప్ విన్న తర్వాత ఆ సెంటెన్స్కి సంబంధించినటువంటి సరైన పిక్చర్ని మీరు గుర్తించాలి. ముందుగా ఆడియో క్లిప్ని వినండి. ఈ ఆడియో క్లిప్ మీకు అర్థం అవడం కోసం 5 టైమ్స్ ప్లే చేస్తాను. ఈ 5 టైమ్స్ మీరు ఆడియో క్లిప్ని విన్న తర్వాత ఈ 3 పిక్చర్స్లో సరైన పిక్చర్ని మీరు ఎంచుకోవాలి. Listen to the audio, look at the pictures and select the correct answer. Children are running. 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 ఓకే స్టూడెంట్స్, ఆడియో క్లిప్ విన్నారు కదా. ఈ ఆడియో క్లిప్లో మనకు చెప్పినటువంటి సెంటెన్స్ ఏంటి? చిల్డ్రన్ ఆర్ రన్నింగ్. చిల్డ్రన్ ఆర్ రన్నింగ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 పిక్చర్స్లో చిల్డ్రన్ రన్నింగ్ చేస్తూ ఉన్నటువంటి పిక్చర్ ఏది? ఏనా, బీనా, సీనా? ఎస్, యు ఆర్ రైట్. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎస్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఏ పిక్చర్లో చిల్డ్రన్ రన్నింగ్ చేస్తూ ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ రన్నింగ్. ఈ పిక్చర్ మనకి చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ అని తెలియజేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ విందాం. Listen to the audio, look at the pictures and select the correct answer. Football is a fun game. 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 ఓకే స్టూడెంట్స్, ఆడియో క్లిప్ విన్నారు కదా. ఈ ఆడియో క్లిప్లో ఫుట్బాల్ ఈజ్ ఏ ఫన్ గేమ్, ఫుట్బాల్ ఈజ్ ఏ ఫన్ గేమ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 3 పిక్చర్స్లో ఫుట్బాల్ ఏది? ఎస్, మీ ఆన్సర్ రైటో కాదో ఒకసారి చూద్దాం. వెరీ గుడ్. ఆప్షన్ ఏ ఇందులో ఉన్నది ఫుట్బాల్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ ఈ 3 పిక్చర్స్ సంబంధించినటువంటి థర్డ్ ఆడియో క్లిప్ విందాం. Listen to the audio, look at the pictures and select the correct answer. Ravi is doing karate. 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 ఓకే, థర్డ్ ఆడియో క్లిప్ విన్నారు కదా. ఈ ఆడియో క్లిప్లో మనకి రవి ఈజ్ డూయింగ్ కరాటే, రవి ఈజ్ డూయింగ్ కరాటే అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 3 పిక్చర్స్లో
కరాటే చేస్తూ ఉన్నటువంటి కరాటే నేర్చుకుంటూ ఉన్నటువంటి పిక్చర్ ఏది? ఏబిసిడిలో, ఏబిసిలో. ఎస్, ఆన్సర్ రైటో కాదో చూద్దాం. వెరీ గుడ్. ఇక్కడ బి ఆప్షన్లో రవి కరాటే నేర్చుకుంటూ ఉన్నాడు కాబట్టి కరాటే చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆడియో క్లిప్ వినండి. Listen to the audio. Look at the pictures and select the correct answer. Shopping is nice. 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 షాపింగ్ ఈజ్ నైస్. షాపింగ్ ఈజ్ నైస్ అని మనకు ఆడియో క్లిప్లో చెప్పారు. ఇందులో షాపింగ్ చేస్తూ ఉన్నటువంటి పిక్చర్ ఏది? ఇక్కడ ఏ పిక్చర్లో అమ్మాయి ఏం చేస్తుంది, బి పిక్చర్లో ఏం చేస్తుంది, సి పిక్చర్లో ఏం చేస్తుందో ఒకసారి గమనించండి. ఇందులో షాపింగ్ చేస్తున్నటువంటి పిక్చర్ ఏది? ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎస్, యు ఆర్ రైట్. ఆప్షన్ ఏలో ఈ అమ్మాయి షాపింగ్ చేస్తూ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి. Listen to the audio, look at the pictures and select the correct answer. Fruits are good. 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 ఓకే, ఫ్రూట్స్ ఆర్ గుడ్. ఫ్రూట్స్ ఆర్ గుడ్. ఇక్కడ 3 పిక్చర్స్లో ఫ్రూట్స్ తింటూ ఉన్నటువంటి పిక్చర్ ఏది? ఏ అబ్బాయి ఫ్రూట్స్ తింటూ ఉన్నాడు? ఎస్, ఆప్షన్ ఏలో ఈ అబ్బాయి ఫ్రూట్స్ తింటూ ఉన్నాడు. ఫ్రూట్స్ ఆర్ గుడ్ అనేది ఈ పిక్చర్కి సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మనకి టోఫెల్ క్లాస్. ఈ టోఫెల్ క్లాస్లో మనం కొన్ని వొకాబులరీ వర్డ్స్ నేర్చుకున్నాం. ఆ వొకాబులరీ వర్డ్స్కి సంబంధించినటువంటి లిజనింగ్ సంబంధించినటువంటి ఆడియో క్లిప్స్ని కూడా విన్నాం. మనం నేర్చుకున్నటువంటి వర్డ్స్ రన్నింగ్, చిల్డ్రన్, ఫన్, గేమ్, షాపింగ్, నైస్, ఫ్రూట్స్, గుడ్. దీనికి సంబంధించినటువంటి సెంటెన్సెస్: చిల్డ్రన్ ఆర్ రన్నింగ్, football is a fun game, Ravi is doing karate, shopping is nice, fruits are good. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.